ఆంధ్రప్రదేశ్ ఎర్స్టవైల్ విశాఖపట్నం జిల్లా పంచదార్ల అనేటువంటి ఒక పురాతనమైనటువంటి గ్రామం, అలాగే పురాతనమైనటువంటి దేవాలయాలు, చరిత్రలో పాండవులు తిరిగినటువంటి ప్రాంతం. అలాంటి పవిత్రమైనటువంటి ప్రాంతాన్ని, పవిత్రమైనటువంటి దేవాలయాల్ని అక్కడ కొల్లగొట్టడం జరుగుతుంది. మీకు ఏమీ లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా దోపిడీ అనేక రకాలుగా దోపిడీ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. కానీ మా విశాఖపట్నం జిల్లాలో పంచదారలో కూడా ఆఖరికి మట్టిని, అలాగే కంకర్ని, మొత్తం అన్నిటినీ కూడా లక్షల టన్నుల్లో దోపిడీ చేసి కోట్ల రూపాయలు దండుకుంటూ అనేది ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆ విషయం మీద మా జిల్లా పెద్దలైనటువంటి మా పెద్దలు, మా అందరికీ నాయకులైనటువంటి శ్రీ అమర్నాథ్ గారు, అలాగే పెద్దలు సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ధర్మశ్రీ గారు, అలాగే విశాఖపట్నం రూరల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బొడ్డేటి ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజున ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్, మైన్స్ కావచ్చు, లేకపోతే పురాతనమైనటువంటి ఆర్కియలాజికల్ సర్వే గురించి కావచ్చు, లేకపోతే మిగతా పెద్దలందరితో కూడా ఈ విషయాన్ని వారితో కంప్లైంట్ చేసి ఆ పురాతనమైన కట్టడాలని, ఆ యొక్క మరి దేవాలయాల్ని రక్షించేందుకు ఒక ప్రయత్నంగా ఇక్కడికి రావటం జరిగింది. మీరందరూ అనొచ్చు, నేను కూడా బాబురావుగా మా పాయకరావుపేట ఎమ్మెల్యేగా 3 సార్లు ఎలక్ట్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడిని. నాకు కూడా చాలా ఆవేదనగా, చాలా బాధతో నేను మీ ముందు ఈరోజు నుంచున్నాను. కారణం ఏంటంటే, నేను పేర్లు చెప్పకూడదు కానీ మరి ఈ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అలాగే కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఈ దోపిడీ కొనసాగిస్తున్నారు. నిన్ననే మేమందరం కూడా కలిసాం. ఆ వివరాలన్నీ కూడా అమర్నాథ్ గారు, ధర్మశ్రీ గారు చెప్తారు. నేను మాత్రం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పవిత్రమైనటువంటి పంచదార్ల గ్రామాన్ని, ఆ యొక్క పంచదార్ల ఆ యొక్క వాటర్ ఫ్లో కంటిన్యూస్లీ పెరెన్నియల్ వచ్చేటువంటి ఆ పెరెన్నియల్ రివర్ని, ఆ యొక్క దారుల్ని, అలాగే ఆ టెంపుల్ని రక్షించడానికి నా వంతు నేను కూడా తప్పనిసరిగా కృషి చేసి ఈ దోపిడీదారుల్ని అడ్డుకట్ట వేయటానికి చిత్తశుద్ధితో ఉన్నామని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, తప్పనిసరిగా ఈ విషయాన్ని పార్లమెంట్లో కూడా మేము ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నాం. దాని మీద ఏదో ఒక రోజున పార్లమెంట్లో కూడా మేము ఈ విషయాన్ని లేవనెత్తుతాం. తప్పనిసరిగా జరిగేటువంటి దోపిడిని మేము అడ్డుకుంటాం. ఇదే మా యొక్క కూటమి నాయకులకి హెచ్చరిక. ఎట్టి పరిస్థితుల్లో కూడా దోపిడీ జరగనివ్వం. ఆ ఎర్స్టవైల్ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఎలాంటి దేవాలయాలను కూడా వీళ్ళు దోపిడీ చేసుకునేటువంటి మార్గాలన్నింటినీ కూడా అడ్డుకట్టేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి మా యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో ఏ రకమైన తప్పు చేయనటువంటి నాయకుడు, ఎవరైనా తప్పు చేసినా సరే వాళ్ళు దండించేటువంటి నాయకుడు. కాబట్టి ఈ రోజున మా అందరికీ కూడా స్ఫూర్తి, మా అందరికీ కూడా నిజమైనటువంటి ఇన్స్పైరింగ్ ఫోర్స్ మా యొక్క మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని, వారి యొక్క ఆదేశాల ప్రకారం విశాఖపట్నం జిల్లాలో మేమందరం కూడా కలిసికట్టుగా నడిచి ఈ దోపిడీని అరికడతామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు ప్రజలకు కూడా మేము మనవి చేస్తూ, ఇప్పుడు మన యొక్క అమర్నాథ్ గారు, ఇప్పుడు మళ్ళీ నా తర్వాత శ్రీమతి అరకు ఎంపీ గారు శ్రీ తనుజ రాణి గారు వారి యొక్క మరి ఆవేదనని వారు వెలిపిస్తారు. దాని తర్వాత నాయకులైనటువంటి అమర్నాథ్ గారు, ధర్మశ్రీ గారు, ప్రసాద్ గారు
వారు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే పంచదర్ల అనే అతి ప్రాచీనమైన పవిత్రమైన దేవస్థానంగా కొన్ని సెంచరీస్ నుండి ఉండి ఒక 1000 సంవత్సరాలుగా ఒక ప్రసిద్ధిగాంచిన ఈ పంచదర్లకి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద కూడా కన్ను వేయడం అన్నది నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచదారలోని ఎటువంటి అక్రమ మైనింగ్ కూడా జరగకూడదు, జరిగితే అపవిత్రం అవుతుంది, అక్కడ వాటర్ పొల్యూట్ అవుతుంది అని చెప్పినా కూడా, అట్లాంటి రికార్డ్స్ ఉన్నా కూడా ఈరోజు అక్రమంగా వితౌట్ ఎనీ పర్మిషన్ కానీ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అక్కడున్న లోకల్స్ దగ్గర నుండి ఒక తీర్మానం కూడా లేకుండా అక్రమ మైనింగ్కి పాల్పడి, మరి ఈరోజు ఎంతోమంది ఎంపీలు ఉన్నా కూడా ఎంపీలకి తెలియకుండా ఏం జరిగినా కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంపీ సహకారంతోనే ఒక అక్రమ మైనింగ్ జరగడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మరి ఇలా అక్రమంగా జరుగుతుంది అని తెలిసినా కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ కూడా అసలు రియాక్ట్ అవ్వకపోవడం, ఇంతవరకు రియాక్ట్ అవ్వకపోవడం కూడా ఒక ఆశ్చర్యంగా అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలా అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లోకల్ సర్పంచ్ చేత కంప్లైంట్ ఇప్పిస్తే, కలెక్టర్కి ఇప్పిస్తే ఏదో తూతూ మంత్రంగా ఈరోజు ఆ టాపిక్ బర్నింగ్ ఇష్యూగా మారడం వల్ల అక్కడున్న విఆర్ఓనో ఎంఆర్ఓనో సస్పెండ్ చేయడం అన్నది, చేసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళకి పనిష్మెంట్ రాకుండా పాపం చిన్న చిట్టుగా ఉద్యోగం చేసుకున్న వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వడం అన్నది ఏమాత్రం కరెక్ట్ అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అయితే ఈ 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచదారలే కాకుండా ఉత్తరాంధ్రకి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సింహాచలం కానివ్వండి, అటు ఆనందపురం కానివ్వండి, మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతానికి చెందిన జీకే వీధి చింతపల్లిలో కూడా ఈవెన్ జీవో నెంబర్ 97 ఉన్నప్పటికీ కూడా మైనింగ్ అన్నది కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ అన్ఆథరైజ్డ్ మైనింగ్ సంస్థలని అక్కడికి పంపించి శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడం అన్నది ఏమాత్రకు కరెక్ట్ అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిన్న మాజీ మంత్రి వర్యులైన అమర్నాథ్ గారు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే గారైన ధర్మశ్రీ గారు కానివ్వండి, జిల్లా ప్రెసిడెంట్ గారైన బొడ్డెట్టి ప్రసాద్ గారు కానివ్వండి, ఢిల్లీ వరకు వచ్చి అంటే రాష్ట్రంలో ఎట్లాంటి అక్రమాలు అన్యాయాలు జరిగినా, మరీ ముఖ్యంగా అనకాపల్లిలోని పంచదారల ఇష్యూని ఢిల్లీ వరకు తీసుకుని వచ్చి ఇక్కడ రిలేటెడ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళతో చర్చించి ఖచ్చితంగా ఈ మైనింగ్ అన్నది ఆపేసి పవిత్రమైన పంచదారలని రక్షించే విధంగా ముందుకు అడుగులు వేస్తూ, దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తక్షణమే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకై ప్రజలు బాధపడుతున్న బాధలు కానివ్వండి, అక్రమాలు అన్యాయాల మీద మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలందరి మీద అండదండగా ఉంటుందని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఈరోజు పంచదారలే కాదు డిఎస్సి మీద కూడా అంతే పోరాటం జరుపుతూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఖనిజ సంపద దోచుకుపోవడం,
భూగర్భ గనులు ఎక్కడున్నాయో దాని మీదే దృష్టి పెట్టి తెలుగుదేశం సారథ్యంలో ఎక్కడికక్కడ కొండలు ఎక్కడున్నాయి, ఖనిజ సంపద ఎక్కడుంది అని చెప్పి దాని మీదే ఆదాయ వనరుల కింద మలుచుకొని ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా రాష్ట్రంలో ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. అందులో భాగమే మా యలమంచిలి నియోజకవర్గంలో పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం పంచదారుల కొండ. పంచదారుల కొండ అనేది పాండవులు నడయాడినటువంటి ప్రాంతం అది. అందుకనే పంచదారలు 5 దారాలుగా అక్కడ కంటిన్యూ కూడా సజీవంగా వస్తుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సజీవంగా జీవనదులు ఏ విధంగా అయితే గంగా నది అలా ఉంటుందో ఒక పవిత్రమైనటువంటి గంగా ప్రవాహాన్ని మా ప్రాంత ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మా ప్రాంత ప్రజలు, తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎప్పుడు కూడా శివరాత్రి, కార్తీక మాసంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, దివ్య కార్యక్రమాలు చేసుకుంటుంటాం. అలాంటిది 5 దారులు రాకుండా, పంచదారులు రాకుండా, పంచపాండవులకి గుర్తుగా ఉన్నటువంటి ఆ పంచదారులు కూడా రాకుండా ఇష్టారాజ్యంగా మైనింగ్ చేసి, ఇష్టారాజ్యంగా సర్వే నెంబర్ 1లో మైనింగ్ చేస్తే మా తాలూకా జడ్పీటీసీలు, సర్పంచులు వెళ్ళి అడ్డుకుంటే ఇది సీఎం రమేష్ తాలూకు మైనింగ్. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ తాలూకు మైనింగ్ సర్వే నెంబర్ 1 అది దశమనేని విజయ్ కుమార్ నాయుడు, ఆయన సీఎం రమేష్ తాలూకు మేనల్లుడు, ఆయన పేరుని లీజ్ ఆర్డర్ ఉంది. మీకేమో మీరు అడ్డుకుంటే లారీలతో తొక్కించేస్తామని భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితి. వెంటనే సంబంధిత అధికారులైనటువంటి డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏడీ విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మా జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పారు, దిగు ఉన్నటువంటి అధికారులకి చూసి చూడలేనట్టు పొండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిది, స్థానిక ఎమ్మెల్యే తాలూకా హస్తం ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కూడా రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, ఆ కంపెనీ ఎవరు అంటే సీఎం రమేష్ది బార్క్ సంస్థకి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు అనాథరైజ్డ్గా. మనం అడ్డుకుంటే మనల్ని ఇక్కడికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి చూసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి కింద ఉన్నటువంటి అధికారులు వాపోతున్నారు. ఎందుకంటే ఒక ఏడీ మైన్స్ని సస్పెండ్ చేస్తారు, అలాగే ఆ MR1 సస్పెండ్ చేశారు, VR1 సస్పెండ్ చేశారు. అంటే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు వేస్తున్నారు తప్ప ఆ గెద్దలుగా చలామణి అవుతున్నటువంటి ఈ పెద్దలు ఎవరైతే మైనింగ్ దోచుకెళ్ళిపోతున్నటువంటి సీఎం రమేష్ ఉన్నారో వాళ్ళు తక్షణమే స్పందించాలా. మీ మనుషులు అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అందుకని ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మైన్స్ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పురావస్తు శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి నిన్న మా వైవి సుబ్బారెడ్డి గారి సారథ్యంలో వెళ్ళాం. ఎందుకంటే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఖనిజ సంపద అంతటిని కూడా ఆంధ్రప్రదేశ్ను కొల్లగొడుతున్నటువంటి కూటమి నాయకత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా వెంటనే తక్షణమే పంచదారుల కొండని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. 32 కిలోమీటర్ల పంచదార కొండ ఇష్టారాజ్యంగా తీసుకెళ్ళిపోతున్నారు. దానికి ఉదాహరణ ఒకటే మీరు చూడొచ్చు, KGF సినిమా చూస్తుంటారు. KGFలో ఏ విధంగా అయితే ఉందో అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంతటిని కూడా దోచుకెళ్ళిపోతున్నారు. అలా KGFది. అలా ఇంకొకటి ఉంది చూడండి, సర్వే నెంబర్ 156, అందులో కూడా సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇష్టారాజ్యంగా చూడండి లారీలు. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులు ఏ విధంగా అయితే తీసుకెళ్ళిపోతున్నారో ఇష్టారాజ్యంగా తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సర్వే నెంబర్ 156 మా అమరు కానీ లేదు అక్కడ ఉన్నటువంటి మా జిల్లా పెద్దలైనటువంటి బొత్స సత్యనారాయణ గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మా అక్కడ కురసాల కన్నబాబు గారు, అలాగే మా ప్రసాద్ అందరం కూడా విజిట్కి వెళ్ళాం. విజిట్కి వెళ్ళి చెప్పాం, కిందటి సంవత్సరం డిసెంబర్ నుంచి కూడా ఇది పోరాటం చేస్తున్నాం. కానీ కలెక్టర్ గారికి నిమ్మకి నీరెత్తినట్లు కూడా స్పందించుకున్నాడు. నోటెడ్ 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 అని ఫైల్ మీద రాయడమే తప్ప యాక్షన్ లేదు, యాక్టింగే తప్ప యాక్షన్ లేని పరిస్థితి. అందుకనే తక్షణమే ఇవన్నీ కూడా మనం
ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న పెద్ద ఎత్తున రిలే నిరాధ్యక్షులు చేస్తే తాత్కాలికంగా టెంపరీగా స్టాపేజ్ లెటర్ ఇచ్చారు తప్ప ఈ గనులు దోచుకెళ్ళిపోతున్నటువంటి గ్రావెల్ని ఎత్తుకెళ్ళిపోయినటువంటి సీఎం రమేష్ తాలూకా మనుషులు ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ నాయుడు పేరు మీద కానీ లేదంటే సర్వే నెంబర్ 156లో ఉన్నటువంటి వై శ్రీనివాస్ అని ఆయన పేరు మీద కానీ పెనాల్టీలు వసూలు చేయలేదు, జరిమానా విధించలేదు. వాళ్ళకి ఏంటంటే సుమారు ఇది 1000 కోట్ల స్కామ్. 1000 కోట్ల స్కామ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని తక్షణమే ఆ సంబంధిత ఎవరైతే ఈ దోపిడీదారులు ఎవరైతే కూటమి నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి జనసేన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి యలమంచి శాసనసభ్యుడిపై అలాగే పార్లమెంటు ఎంపీగా ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి సీఎం రమేష్ ఆయన దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పాం. తక్షణమే మా జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి కలెక్టర్ కూడా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ని దీని సమాధానం చెప్పాలి లేదా కలెక్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పాం. అందుకని ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా యలమంచిలి నియోజకవర్గంలో ప్రజా ఉద్యమం జిల్లా వ్యాప్తంగా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మా ఉమ్మడి విశాఖ జిల్లా సంబంధించినటువంటి ఎంపీలుగా ఉన్నటువంటి బాబురావు గారు, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా అరకు ఎంపీగా ఉన్నటువంటి మా తనుజ గారు, ఇలాంటి మా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. మా తాలూకు డిమాండ్ ఒకటే, నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలి. నో మైనింగ్ జోన్ కింద 32 కిలోమీటర్లు కూడా పంచదార కొండని వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి. ఏదో ప్రకటనకే కాదు, జీవో రూపంలో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఖనిజ సంపద దోపిడీని అంతటిని కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని అందుకని తక్షణమే అందుకని ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ విషయాన్ని అన్నింటి కూడా నేను చెప్పాం. కేంద్ర బృందాన్ని కూడా పంపిస్తానని మాట ఇచ్చారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు. తక్షణమే ఇవన్నీ కూడా మేము ముందుకు పెట్టి ప్రభుత్వం స్పందించి స్టేట్ గవర్నమెంట్ వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ తక్షణమే నో మైన్ జోన్ కింద ప్రకటించాలని ఢిల్లీ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ పైన మరి ముఖ్యంగా అత్యంత పవిత్రమైనటువంటి ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం పంచదారులుగా పేరుగాంచినటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ పైన గడిచినటువంటి నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ, అక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ ద్వారా ప్రజలందరూ కూడా ఆ విషయాలన్నీ కూడా తెలుసు. స్థానికంగా అనేక పోరాటాలు చేశాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఢిల్లీ స్థాయిలో కూడా కేంద్ర మంత్రులకి రిప్రజెంట్ చేయండి, మన పార్లమెంట్ సభ్యుల తాలూకా నేతృత్వంలో వారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజెప్పండి అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం. అందుకని నేను కానీ పెద్దలు ధర్మశ్రీ గారు, ప్రసాద్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులతో కలిసి నిన్న కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది. దాదాపు 11వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయం ఇది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అఫీషియల్ రికార్డ్స్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ తెలియజేస్తూ ఉన్నాయి. చోళుల తాలూకా నేతృత్వంలో నిర్మించబడినటువంటి ఆలయం. ఈ పంచదారులు అనేటువంటిది హోలీ స్ట్రీమ్స్, 5 స్ట్రీమ్స్ ఆఫ్ వాటరు ఈ పంచదారుల కింద, తెలుగులో పంచదారులు అంటారు కాబట్టి ఆ పంచదారుల వాటర్ అనేటువంటిది ఆ కొండ ద్వారా రావడం, అది పవిత్రమైనటువంటి జలాలుగా దాన్ని భావించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక దైవ కార్యక్రమాలకి ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. దాంతోపాటు మరి ముఖ్యంగా ఈ ఇష్యూ ఏదో అక్కడ జరిగినటువంటి అక్రమ తవ్వకాల తర్వాత మొదలుపెట్టినటువంటి పోరాటం కాదు. డిసెంబర్ మాసంలో గత సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున మా స్థానిక సర్పంచ్గా ఉన్నటువంటి సర్పంచ్ అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 15, 2025 స్పందించలేదు. మళ్ళీ డిసెంబర్ 30, 2025 మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, దానికి స్పందన లేదు. దాని మీద జనవరిలో కోర్టుకు వెళ్ళాం.
కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి. దాని మీద ఇంకే రకమైనటువంటి జడ్జ్మెంట్ రాలేదు. ఈలోపు ఎప్పుడైతే ఈ ప్రొసీజర్స్ అన్ని నడుస్తూ ఉన్నాయో మేఘాల మీద మైనింగ్ ప్లాన్ అప్లై చేయడం. ఎప్పుడు మైనింగ్ ప్లాన్ అప్లై చేశారు? మార్చి 2వ తారీఖున మైనింగ్ ప్లాన్ అప్లై చేశారు. నెల రోజుల్లోపే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ అనేటువంటిది ఆ ఏప్రిల్ నెలాఖరుకి అది వచ్చింది. లీజ్ గ్రాంటు మే 4వ తారీఖున, కన్సెంట్ టు ఆపరేట్ ఏమో 15 మే. 15 మే దగ్గర నుంచి అంటే సరిగ్గా గత నెల మేము పోరాటం మొదలుపెట్టేటువంటి ఆ టైంకి అంటే 7వ నెలలో మే 15 నుంచి జూలై 15కి కొన్ని వేల లారీలు ఈ వచ్చినటువంటి కన్సెంట్ ఆ క్వారీ లీజ్ ఎవరికి వచ్చిందనంటే ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సీఎం రమేష్ ఆఫీస్ చూస్తున్నటువంటి ఆయన పిఏ విజయ్ కుమార్ నాయుడు పేరు మీద క్వారీ లీజ్ ఉంది. అది కూడా ఎలా తీసుకున్నారు? ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రూల్స్ ప్రకారం 5 హెక్టార్లు మించినటువంటి ఏ క్వారీ కన్నా పబ్లిక్ హియరింగ్ అవసరం. కానీ వారు ఏం చేశారంటే 2 హెక్టార్ల 15 సెంట్లు ఒక లీజు, 4 ఎకరాల 99 సెంట్లు ఒక లీజు, మొత్తం మీద 7 ఎకరాల 14 సెంట్లు 7 హెక్టార్ల 14 సెంట్లు లీజు వారు తీసుకోవడం జరిగింది. మేము ఎప్పుడైతే ఈ పోరాటం నడుస్తున్నటువంటి టైంలో జూలై మాసంలో పవిత్రమైనటువంటి జలాలు వచ్చేటువంటి ఆ పంచదారుల నుంచి బురద నీరు రావడం మొదలైంది. పవిత్రమైనటువంటి జలాలు వచ్చేటువంటి పంచదారుల నుంచి బురద నీరు రావడం మొదలైంది. ఇది 12, 13వ తారీఖుల్లో తీసినటువంటి స్థానికులు తీసినటువంటి ఫొటోస్ ఇవి. తక్షణమే మేము మళ్ళీ పోరాటాన్ని తీసుకున్నాం. కన్సర్న్డ్ లోకల్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటు అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. జాయింట్ ఇన్స్పెక్షన్లో క్లియర్గా ఆర్కియలాజీ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే మైనింగ్కి వల్ల జరుగుతున్నటువంటి మైనింగ్ ఆపరేషన్స్, దానివల్ల వచ్చేటువంటి వైబ్రేషన్స్, అక్కడ జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్స్ వల్ల ఇప్పటికీ కూడా పంచదారుల్లో వస్తున్నటువంటి వాటర్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాని ఆరిజిన్ అనేటువంటిది ఇప్పటికీ మేము కనుక్కోలేకపోయాం. కానీ ఈ బురద నీరు రావడానికి మాత్రం కారణం ఈ మైనింగ్ ఆపరేషన్సే కాబట్టి తక్షణమే దీన్ని నిలుపుదల చేయమని చెప్పి డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. 16వ తారీఖున స్టాపేజ్ ఆర్డర్ ఇచ్చారు. 18వ తారీఖున మేమందరం 17, 18వ తారీఖులో మేమందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. సబ్సిక్వెంట్గా దాని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. 30వ తారీఖున రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే వారికి ఇచ్చినటువంటి మైనింగ్ ప్లాన్ను దాటి దాదాపు 2 లక్షల టన్నులు అక్రమంగా గ్రావెల్ మైనింగ్ జరిగింది అనేటువంటిది డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్. యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రూల్స్ ప్రకారం అక్రమ మైనింగ్ 2 లక్షల టన్నులు జరిగినటువంటి క్రమంలో వారికి వేయాల్సినటువంటి ఫైను దాదాపు 250 కోట్ల రూపాయలు జరిమానా వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఈలోపే 16, 17 తారీఖులు జరిగినటువంటి పోరాటం తర్వాత స్థానికంగా వచ్చినటువంటి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కన్సర్న్ మైన్స్ మినిస్టర్ ఆయన ఏమనంటే డిఆర్సీ అవుతుంటే నో మైనింగ్ జోన్గా దీన్ని ప్రకటిస్తామనేటువంటి మాట చెప్పారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. నేటికి 4 రోజులు అయింది. అసలు ఆ నో మైనింగ్ జోన్ అనేటువంటి దానికి ఒక కాగితం కానీ ఒక జీవో కానీ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి పరిస్థితులు లేవు. దీని మీద అందుకనే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారంలో, ఈ అక్రమాల్లో, ఈ అవినీతిలో స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ పాత్ర పూర్తిగా కనబడతా ఉంది. ఆయన ఆఫీస్ పిఏగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నాయుడు పేరు మీద క్వారీ తెచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ రితిక్ ప్రాజెక్ట్స్ మీద బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ అచ్యుతాపురం ప్రాంతంలో ఉన్నటువంటి బార్క్ సంస్థ అలాగే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎన్ఏఓబి, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు వారితో బ్యాక్ టు బ్యాక్ వారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆర్డర్స్ తెచ్చుకొని ఈ తవ్వినటువంటి మట్టి అంతా కూడా ఆ కంపెనీల ఫిల్లింగ్కి కార్యక్రమం రితిక్ ప్రాజెక్ట్స్ ద్వారా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వేబిల్స్ కూడా ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉన్నా ఈ క్రమంలో ఒక ఎంఆర్ఓని, ఒక విఆర్ఓని, ఒక ఏడీ మైన్స్ని సస్పెండ్ చేశారు. అసలు సస్పెండ్ చేయాల్సినటువంటిది చిన్న స్థాయి అధికారులు కాదు. 9 నెలల క్రితం జిల్లా కలెక్టర్ మీద రిప్రజెంట్ చేస్తే
ఆవిడికి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వనటువంటి జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తప్పు చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ సంపదని, ప్రజల సంపదని, ప్రకృతి సంపదని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులే కంచే చేను మేసేటువంటి విధంగా ఈరోజు దోచితింటున్నటువంటి సీఎం రమేష్ తక్షణమే రాజీనామా చేయాలి, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే నిన్న కేంద్రంలో ఉన్నటువంటి మైన్స్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని, అలాగే టూరిజం అండ్ కల్చర్, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవడం, వాళ్ళు రిప్రజెంట్ చేయడం, కిషన్ రెడ్డి గారు నేరుగా రాష్ట్ర సిఎస్కి నేను పంపిస్తానని చెప్పడం జరిగింది. గజేంద్ర సింగ్ షెకావత్ గారు నేరుగా నెక్స్ట్ 10 డేస్లో సెంట్రల్ టీంని పంచదారులు పంపిస్తా, మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలని అన్నిటి దాని మీద రిపోర్ట్ తెప్పించుకుంటా, రిపోర్ట్ వచ్చిన 10 రోజుల్లో యాక్షన్ తీసుకుంటాననేటువంటి మాట మా గౌరవ పార్లమెంట్ సభ్యులు సుబ్బారెడ్డి గారు, గురుమూర్తి గారు, పెద్దల బాబురావు గారు, తనుజారాణి గారి నేతృత్వంలో మేమందరం కూడా కలవడం, వారికి చెప్పడం జరిగింది. సో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపద దోపిడీ ఈ ఒక్క హిందూ సనాతన ధర్మం మీద ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. అన్నవరం కొండ, సింహాచలం కొండ, పంచదార్ల కొండ, తిరుపతి కొండ, ఇలా ఎక్కడ చూసినా సరే, శ్రీశైలం మల్లికార్జున స్వామివారి కొండ, ఎక్కడ చూసినా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవిత్రమైనటువంటి ఆలయాలన్నీ కూడా కొండల మీదే ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నంలో మంచినీటికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ మేదరిగడ్డ రిజర్వాయర్ ఎండిపోయిన చరిత్రలో ఎప్పుడు లేదు. ఆ పక్కన ఉన్నటువంటి భూమిని ప్రైవేట్ కంపెనీలకు అలొకేట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. క్యాచ్మెంట్ ఏరియా పోతా ఉంది, పవిత్రమైనటువంటి ఆలయాల తాలూకు విశిష్టత పోతా ఉంది, ఆ పవిత్రత పోతా ఉంది, ఆ పురాతనమైనటువంటి ఆ హెరిటేజ్ అనేటువంటిది దేశానికి ఏదైతే ఉందో, ఈ రాష్ట్రానికి ఏదైతే ఉందో దాని విలువ పోతా ఉంది. ఇది మా తాలూకా ఆవేదన, రాష్ట్ర ప్రజల తాలూకు ఆవేదన, మా ప్రాంత ప్రజల తాలూకు ఆవేదన. అందుకని ఈ పోరాటాన్ని ఏ స్థాయికన్నా తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ స్థాయికన్నా ఈ పోరాటాన్ని తీసుకొని వెళ్ళి తక్షణమే జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేయాలి. సీఎం రమేష్ ఆయన అసలు మా ఊరు కాదు, మా జిల్లా కాదు, మా ప్రాంతం కాదు, ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వేరే జిల్లా నుంచి వస్తే ఈ ప్రాంత ప్రజలు ఓటేస్తే నాకు ఈ ప్రాంత ప్రజలు బ్లాంక్ చెక్ ఇచ్చాడు, నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నీ దోచి తింటాననేటువంటి విధంగా ఆయన తాలూకు వ్యవహారం ఉంటే, రేపు మా ప్రాంతంలో మా సంపదే దోచుకు తిని తిరిగి మా ప్రాంతంలోనే నువ్వు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ గెలవాలని చెప్పి చూస్తే ఇది కుదరదు. మీ రాజకీయ చరిత్ర అనకాపల్లితో ముగిసిపోబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. తక్షణమే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నిర్ణయం తీసుకుంటారో, లేదా చిత్తశుద్ధితో ఆయన నిర్ణయం తీసుకుంటాడో, ఆయన రాజీనామా, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ, రెండు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్కడ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి బీజేపీ అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఆయన బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన అది బీజేపీ కోవట్టా, తెలుగుదేశం పార్టీ కోవట్టా అనేటువంటిది ఆ పార్టీలు తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నుంచి పంపించబడ్డ నాయకుడు సీఎం రమేష్. ఆయన నాయకుడు అనకూడదు, ఆ పంపించబడినటువంటి వ్యక్తి వ్యాపారస్తుడు సీఎం రమేష్. చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారికి లాబింగ్ చేయడానికి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఆయన ఏం దోచుకు తిన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఉండడానికి మాత్రమే ఆయనకి ఈరోజు ఆ పదవులన్నీ కూడా ఉన్నాయి. అసలు సీఎం రమేష్ గారికి అనకాపల్లితో ఏం సంబంధం అండి? ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేద్దాం కాదనట్లేదు, కానీ వచ్చి నీకు అక్కడ 2,50,000 ఓట్లు మెజారిటీ ఇచ్చినందుకు అంటే ఇక్కడ ఈ సంపద అంతా నాదే, ప్రభుత్వ ఆస్తులన్నీ నావే, ప్రభుత్వ సంపద నాదే, ఇక్కడ ఏదున్నా దోచి తినొచ్చు అనేటువంటి దానికి నాకు ఒక లైసెన్స్ ఇచ్చారనేటువంటి అభిప్రాయంతో ఈ ప్రజాప్రతినిధులు ఉంటే, మేము ఆ ప్రాంతంలో 4-5 దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చాం. బాబురావు గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా, ధర్మశ్రీ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, మా కుటుంబం 4 దశాబ్దాలు 5 దశాబ్దాల నుంచి మాకు అసలు మైనింగ్ అంటే ఏంటో, అసలు దానికి అప్లికేషన్ ఎలా పెట్టాలో తెలియదు మాకు. ఎక్కడి నుంచో వచ్చి దోచి తినేటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి మాత్రం సిద్ధంగా లేము. ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రజల పక్షాన మా బాధ్యత, మా ప్రాంతాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. దానికి ఎవరు సహకరించినా వాళ్ళకి
వారు కూడా దీంట్లో దోషులు అవుతారనేటువంటి విషయాన్ని అక్కడ మైనింగ్ మినిస్టర్ అనుకుంటారా, లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి అనుకుంటారా, ఇంకొకరు అనుకుంటారా, వారందరూ కూడా దాని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ. సెంట్రల్లో ఇప్పుడు మీరు ఫిర్యాదు చేశారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే నిన్న షెకావత్ గారు సెంట్రల్ టీంని పంపిస్తానన్నారు. వారికి ఉన్నటువంటి క్లియర్గా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏమిచ్చిందంటే ఆ స్ట్రీమ్ ఏదైతే ఉందో, అంటే న్యాచురల్ స్ట్రీము కొండల్లోంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని ఆరిజిన్ మాకు ఇంకా తెలీదు, కానీ దీనివల్లే బురద నీరు రావడం మొదలైంది అనేటువంటిది మాత్రం వారు ప్రైమ్ ఆఫీసీ చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత వారు ఏమన్నారంటే మేము దాన్ని మా సెంట్రల్ టీం నుంచి వాళ్ళ డీజీ ఆర్కియాలజీ నుంచి టీంని పంపిస్తాం, స్టడీ చేస్తాం, 10 daysలో రిపోర్ట్ తెప్పించుకుంటా, రిపోర్ట్ వచ్చిన 10 daysలో మేము యాక్షన్ తీసుకుంటాం, నేను రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతాననేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. నో మైనింగ్ జోన్గా ప్రకటించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడు అక్కడ అనేక క్వారీలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రకృతి సంపద, పవిత్రమైనటువంటి ఆలయాల్ని, ఆ పక్కనే బుద్ధిస్ట్ రిమైన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ కొండ వరకు నో మైనింగ్ జోన్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఒక్క కొండ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పవిత్ర ఆలయాలు ఉన్నటువంటివి, పవిత్ర సంపద ఉన్నటువంటి ఏ కొండను కూడా మైనింగ్కి ఇవ్వడానికి వీల్లేదు, ఏ అలాట్మెంట్స్ ఇవ్వడానికి వీల్లేదు. వాటన్నిటినీ కూడా నో మైనింగ్ జోన్స్గా, నో అలాట్మెంట్ జోన్స్గా ప్రకటించాలన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. భూపేంద్ర యాదవ్ గారు నిన్న కలవాల్సింది, వారికి ఏదో వ్యక్తిగతమైనటువంటి కారణాలతో వారి కాన్స్టిట్యున్సీకి వెళ్ళారని చెప్పడం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు మళ్ళీ వారిని కలవడం జరిగింది. సేమ్ ఎవరికి డిమాండ్ చేసినా ఇదే డిమాండ్, మా ప్రాంతాన్ని, ఆ పవిత్రమైనటువంటి కొండని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలనేటువంటిది మేము సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తాం. గ్రావెల్ రాక్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మేజర్గా గ్రావెల్ ఫిల్లింగ్స్కి, గ్రౌండ్ ఫిల్లింగ్స్కి ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో వారు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే కొన్ని మినరల్స్ అనేటువంటి, కొన్ని మైనింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. సో గ్రావెల్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ అండర్లోకి వస్తుంది కాబట్టి నేను సిఎస్తో మాట్లాడతాను, వాళ్ళకి రికమెండ్ చేసి దానికి ప్రపోజ్ చేస్తాను అనేటువంటి మాట కూడా కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.